రెడ్డి గారు, మీడియా మిత్రులు ఈ రోజు నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించి వారికి ఉన్నటువంటి సమస్యలు, వారికి ఉన్నటువంటి అనుభవాన్ని రంగరించి గ్రామ అభివృద్ధి కోసమై నాకు సలహాలు సూచనలు ఇచ్చినటువంటి వర్తక వాణిజ్య పెద్దలందరూ కూడా సో కొంచెం మొదటి మీటింగ్ కాబట్టి మొహమాట పడుతున్నట్టున్నారు. అందరూ ఫ్రీగా ఓపెన్గా మాట్లాడడానికి కొంచెం కనబడుతూ ఉన్నారు. నేనైతే నా దాని గురించి ఓపెన్గా ఉంటాను. దాంట్లో నాతోటి ఏ విషయం డిస్కస్ చేసినా నేను ఏమి ఇబ్బంది పడాను. అందులో ఏమైనా అయ్యేదంటే 5,000 చెప్పడానికి కులం వల్ల, కాకపోతే ఈ కాదు చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మీరు మాట్లాడేటువంటి దాదాపు అన్ని సమస్యలు ఎన్నికల ప్రచార సందర్భం లోపల మీరు అంతకుముందు మాట్లాడేటో లేదో తెలియదు, కానీ ఎన్నికల ప్రచార సందర్భంగా మీరు చెప్పినటువంటి ప్రతి అంశాన్ని ఏదో ఒక చోట ఏదో ఒక సందర్భం లోపల నేను సృష్టించడం జరిగింది. అది ఆర్టీఓ కార్యాలయం కానివ్వండి, లేదా భూంపల్లి ఎక్స్ రోడ్స్ని, లేదా అక్బర్పేటని ఒక కొత్త మండల కేంద్రంగా చేసేటువంటి అంశం కానివ్వండి. దుబ్బాక బస్సు డిపోలో గతంలో 56 బస్సులు ఉంటే ఇప్పుడు 24 బస్సులకు వచ్చినాయి. ఎట్లా బస్సు డిపో నడవాలనేటువంటి అంశం కానివ్వండి. మిగతా విషయాలు కొన్ని మన మిత్రులు మాట్లాడారు, మంత్రి గారు మాట్లాడారు, పాత బస్ స్టాండ్ కొత్త బస్ స్టాండ్ అనే విషయాలు కానీ ఇవన్నీ కూడా ప్రజలకు అవసరమైనటువంటి అంశాలు ఎన్నికల సందర్భంగా చెప్పుకోవచ్చు. స్టేట్ రాజకీయాలు మాట్లాడొద్దన్నట్టుగా ఒక 2 మాటలు ఎవరిని విమర్శించకుండా రాజకీయాలు మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే తెలుసు. 3 సంవత్సరాలు అధికారంలో పార్టీ ఉంటుంది. ఎంపీటీసీ ఎంపీ దాకా అంతా వాళ్ళే ఉన్నారని తెలిసి కూడా ప్రజలలో లోపల ఎక్కడో ఒక రకమైనటువంటి అసంతృప్తి అనేది ఉంటే ఆ అసంతృప్తి మన తరఫున ఎవరో ఒకరు నిలబడతారు, మాట్లాడతారు, కొట్లాడతారు అని అనుకున్న రోజు ఆ మార్పు, ఆ తిరుగుబాటు అనేది దుబ్బాక నుంచి ఇచ్చినందుకు దానికి ప్రత్యక్షంగా నిన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు సిద్దిపేటకు వచ్చారు. సిద్దిపేట ఉన్నది 1, 2, 3 ఎమ్మెల్యేలు ఉంటారు, మీకు తెలుసు. జరంత మారకొండూరు ఒక మండలం వస్తుంది, హుస్నాబాద్లో 2 మండలాలు వస్తాయి. మిగిలింది 3 మిగిలిన ఎమ్మెల్యేలు, 1 గజ్వేల్, 2 సిద్దిపేట, 3 దుబ్బాక. సరే, కల్వకుంట్ల వారి ఇంట్లో ఫంక్షన్ అయితే నాకేం అభ్యంతరం లేదు. వాళ్ళ మధ్య చుట్టాలను పిలుచుకోవచ్చు, వాళ్ళకి ఇష్టం ఉన్నవాళ్ళని పిలుచుకోవచ్చు. మెడికల్ కాలేజ్ అనేది ఒకటి వచ్చింది. దుబ్బాకలోకి ఎంబీబీఎస్లో సీట్ వస్తే సిద్దిపేట హోమా, హైదరాబాద్లోకి వస్తే రారా, హైదరాబాద్లోకి వస్తే రారా. మెడికల్ కాలేజ్ అనేది ఈ రాష్ట్రానికి సంబంధించి ఇంకా గట్టిగా చెప్పుకోవాలనుకుంటే పిల్లలంతా నీట్ పరీక్ష రాయాలి. నీట్ దేశానికి అందరికీ ఒకటే పరీక్ష అయింది. దాన్ని తీసుకొచ్చి అంటే వాళ్ళ బుద్ధులు రోజు రోజుకి ఎంత గుర్తించుకోబోతున్నాయి అనేది మీరు ఆలోచించింది. మెడికల్ కాలేజ్ కేంద్రం ఇచ్చింది, కేంద్రం అనుమతి ఇస్తేనే మెడికల్ కాలేజ్ వస్తుంది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా MCA ఉంటుంది. పర్మిషన్ ఇచ్చినప్పుడు మోడీ గారు ఇవ్వాలి, భారత ప్రభుత్వం ఇవ్వాలి, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. కొబ్బరికాయ కొట్టుకున్నారు, 765 కోట్లతో పెట్టారు. కేంద్రం ఇచ్చినప్పుడు చెప్పింది ఒక మాట, వెనుకబడ్డ జిల్లాలకు అన్నింటికి ముందు ఒక దవాఖాన కట్టుంది, ఒక మెడికల్ కాలేజ్ డెవలప్ చేయండి, పేదలకి ఉచితంగా వైద్యం అందేందుకు ఒక అవకాశం ఉంటుంది అని ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వాలనుకున్న రోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆలోచించినటువంటి ఆలోచన పేద ప్రజల కోసం ఆలోచించింది. నిజంగా సిద్దిపేట జిల్లాలో పేద ప్రజలు ఉన్నారు, వెనుకబడ్డ ప్రాంతం ఉంది అంటే సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ అని 3 పేర్లు చెప్పుకుంటే చిన్న పోరాలి 5వ తరగతి చదువుకున్న పిల్లగాన్ని అడిగినా వెనుకబడ్డ ప్రాంతం, ఇబ్బందులు ఉన్నటువంటి ప్రాంతం, వైద్య సదుపాయాలు లేనటువంటి ప్రాంతం, అనేక రకాలైనటువంటి అవస్థలతో కూడుకున్న ప్రాంతం ఏదంటే మొదటి ప్రాధాన్యత దుబ్బాకి ఇవ్వాలి. ఇది నా ప్రాంతం కాదు, జనరల్గా ఎవరిని అడిగినా. నేను 2 years బ్యాక్ అనుకుంటా ఈ గల్లీలో, పక్క గల్లీలో ఒక దగ్గరికి పోయినాడు, ఒక చిన్న బాబు చనిపోయినాడు. చిన్న బాబు 2 years 3 years బాబు చనిపోయినాడు 2 గల్లీలు అవతల. ఏంది కారణము? సాయంత్రం 6 తర్వాత అబ్బాయికి వైద్య సదుపాయం కావాల్సిన పరిస్థితి వస్తే దుబ్బాకలో ఒక చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్ లేడు పిల్లల్ని చూడడానికి. ఆయన ఆటో జమ చేసుకొని, ఇది చేసుకొని, భార్య చదువుకొని, 2 పైసలు జమ చేసుకొని సిద్దిపేట దవాఖానకు పోయేసరికి పుణ్యకాలం దాటింది. ఆయన చేతులలోనే ఆయన కొడుకు ప్రాణాలు కోరుకునేటువంటి పరిస్థితి. ఇందాక నాకంటే ముందు మాట్లాడే పెద్ద చెప్పింది, విద్య, వైద్యం, రవాణా ఈ 3టికి ప్రాధాన్యత ఇస్తే ఏ ఊరైనా బాగుపడుతుంది. మీకు తెలిసి చిన్న చిన్న పల్లెటూళ్ళు దుబ్బాకంటే వేగంగా అభివృద్ధి చెందుతుంది. నేను చిన్న ఉన్నప్పుడు కచరాలలో బొబ్బాపూర్ నుంచి బదలకల్ పోతే చూసిన లచ్చపేట అప్పుడు మంచిగా ఉంటుండే. లచ్చపేట ఇల్లు కలకల్లాడుతుండే, మార్కెట్ కలకల్లాడుతుండే, అతోపంటే అంతా వ్యవసాయ చెప్పులు కుట్టినట్లు వాళ్ళు వీళ్ళు రకరకాలైనటువంటి కులవృత్తులు కనబడదు. ఇప్పుడు లచ్చపేట చూస్తే మొత్తం విడిచిపెట్టినట్టే ఉన్నది. లచ్చపేట ఏడ ఏం కనబడతలేవు, ఇళ్ళన్నీ వదిలేసినట్టే కనబడుతుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ లాగా దుబ్బాక లచ్చపేట డెవలప్ చేయడానికి 100% అవకాశం ఉన్నటువంటి 2 ట్విన్ సిటీస్ కలిగినటువంటి దుబ్బాక.
ఇవాళ నాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే కొత్తగా గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం వస్తే 15,000 20,000 జీతం వస్తే సార్ ఉద్యోగం ఒక్కొక్కరు చేస్తాడు, చీకోళ్ళు చేస్తాడు. సార్ ఏడుంటున్నాడు, అమ్మ నాడు దుబ్బాకలు వదిలేస్తున్నాడు. సార్ పోయి సిద్దిపేట కాళ్ళకుంట కాలనీ ఇల్లు కట్టుకుంటున్నాడు, రాఘవేంద్ర కాలనీ ఇల్లు కట్టుకుంటున్నాడు, కోట్లింగాల పక్కన ఇల్లు కట్టుకుంటున్నాడు. నేను సార్ని తప్పు పడతలేదు. జాగా ప్లాట్ కొనుక్కుంటే దుబ్బాకలు కొనుక్కుంటే దుబ్బాక మున్సిపాలిటీకి ఆదాయం పెరుగుతుంది, ఇల్లు కట్టుకుంటే ఇంటి పన్ను పెరుగుతుండే. సార్ పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటే సార్ పిల్లలకి ఫీజు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యానికి వస్తుంది. నెలవారి పాలు, కూరగాయలు, పండ్లు ఒక కుటుంబం తగిలిపోయింది. కొద్ది రోజులనే కావాలి అమ్మ నాన్న కూడా తీసుకుపోతాడు. వయసు అయిపోయింది, మా అమ్మ నాన్న దుబ్బాకలు ఏం చేస్తారని తీసుకుపోతాడు. ఒక్క టీచర్, ఒకరంటే ఒక గవర్నమెంట్ టీచర్ దుబ్బాకలు ఉండడానికి ఇంట్రెస్ట్ చూపిస్తలేదు. కారణం ఏంది? ఇందాక మీరు చెప్పిన కారణం. ఎప్పుడంటే అప్పుడు హైదరాబాద్ పోదామంటే పోరాదు, భార్య పిల్లలు తీసుకొని సినిమా చూద్దామంటే సినిమా లేదు, సాయంత్రం 9 తర్వాత కొడుకు జ్వరం వచ్చిందంటే దవాఖాన లేదు, నాకు ఇంగ్లీష్ ముక్కలు చెప్పాలంటే మంచి కాన్వెంట్ లేదు. మరి నేను చేసే ఉద్యోగం దేనికోసం? నా భవిష్యత్తు కోసం, నా కుటుంబం కోసం, నా భార్య పిల్లల కోసం అనేది సార్ ఆలోచించారు. ఏడికొద్దురు వీళ్ళంతా 1991 నుంచి 2021 దాకా వచ్చినాక లెక్కలు వేసుకొని ప్రతి 10 సంవత్సరాలకి ఎంత చిన్న పల్లెటూరు తీసుకున్న జనాభా పెరుగుతుంది. 91 ఎందుకు రాదు అనుకుంటే 2001 తీసుకోరు. 2001 ఎంత ఉండే దుబ్బాక, 2011 దుబ్బాక ఎంత ఉంది, 2021 దుబ్బాక ఎంత ఉందో లెక్కేసుకోరు. మీ జనాభా లెక్కలు తీసుకోరు, మీరే తీసుకోరు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. పెరిగిందా తగ్గిందా? సిద్దిపేట ఒకప్పుడు 18 మున్సిపాలిటీ వార్డులు ఉండే, తర్వాత 25 అయింది, తర్వాత 32 అయింది, ఇప్పుడు 45 అవుతుంది. ఇంటింతాయి వడ్డు ఇంత ఏంటంటే సిద్దిపేట గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ అయింది, మున్సిపాలిటీ విస్తరించబడింది, చుట్టుపక్కల ఉన్న ఊర్లను జరుపుకున్నారు. రేపు మాకు సిద్దిపేట మున్సిపల్ కార్పొరేషన్ కూడా అయిపోయింది, 45 డివిజన్లకు పెరిగింది. మేము చదువుకున్నప్పుడు సిద్దిపేట డిగ్రీ కాలేజ్ తర్వాత లెక్చరర్స్ కాలేజ్ ఉండే కదా, తర్వాత ఇంట్లో ఉండకపోతుంది ఇంటి పక్క. ఇప్పుడు ఏ దాకా వచ్చినా రింగ్ రోడ్ దాకా వచ్చినాం. సార్ నేను ముచ్చట చెప్తాడు, సిద్దిపేటకు రింగ్ రోడ్ ఉంది, సిరిసిల్ల కేటీఆర్ సార్ రింగ్ రోడ్ వేసుకున్నాడు, గజ్వేల్ ముఖ్యమంత్రి గారు రింగ్ రోడ్ వేసుకున్నారా? మనం ఏమైనా వద్దానమ్మా? ఎవరో వద్దలేదు. సిద్దిపేట బాగుండాలని వాళ్ళు కోరుకుంటే తప్పేం లేదు. వాళ్ళు 3 పూటలు బిర్యానీ తింటున్నారు. మాకు ఒక వారానికి ఒకసారి పెట్టమని అడుగుతున్నారు. దుబ్బాక రింగ్ రోడ్ ఉండాలా వద్దా? ఉండాలా వద్దా? 2వ రింగ్ రోడ్ సిద్దిపేటకి ఇచ్చిపోతాడు సార్ 161 కోట్లతో. 161 కోట్లతోటి 2వ రింగ్ రోడ్ సిద్దిపేటకి ఇచ్చిపోతాడు. పోనీ రఘునందన్ రావు అనేటువంటి నేను ఇష్టం లేకుండా సిద్దిపేట ఎమ్మెల్యేకి ఎంత విలువ ఉంటుందో దుబ్బాక ఎమ్మెల్యే కూడా గంతే విలువ ఉంటుంది. 119 మంది ఎమ్మెల్యేలకి గంతే విలువ ఉండాలి రాజ్యాంగం ప్రకారం. నన్ను పిలిచి ఏమడుగుతుంది? సార్ 1000 ఇచ్చినాం సార్, ఇంకో 500 1000 ఇవ్వమని అడుగుతుంది. లేదు నువ్వు వచ్చిన స్కూల్ ఒకటి ఉంది సార్, రెడీగా వచ్చి రిబ్బన్ కట్టే సార్ అని అడుగుతుంది. అంతకంటే ఏం కొట్లాడుతానా? అడిపోయి కుస్తీ పడతానా సార్ తోటి? ఏమడుగుతాం? నువ్వు ఇద్దానే పైసలు దుబ్బాక కొత్త లేవు సార్, మా బస్ డిపో పోయింది, బస్ స్టాండ్ పోయింది, బస్ స్టాండ్కు 5 కోట్లు ఇస్తారని అడుగుతుంది. అంటే అందుకంటే ఎక్కువ రఘునందన్ రావుకి పైసలు ఇవ్వని అనుకోడు కదా. రఘునందన్ రావు అడిగిపోతే 2 లక్షల దుబ్బాక ప్రజల బొద్దుగా అడిగిపోతుంది అంతే. ఇవి అడుగుడు ఇష్టం లేక నా ముఖం చూసినా ఇష్టం లేనట్టుంది బహుశా వాళ్ళకి, మామాళ్ళకి ఇద్దరికి. ఏదో ఇంటి ఫంక్షన్ లెక్క చేసుకొని మామ మంచోడని అల్లుడు చెప్పిండు, అల్లుడు మంచోడని మామ చెప్పిండు. ఇది మీకు సంబంధం లేని అంశం కావచ్చు, కానీ ఆలోచించుకోండి ఒకసారి. ఇప్పుడేం ఓట్లు లేవు 3 ఏళ్ళ దాకా, నేనేం ఓట్లు లేవని అడిగేదానికి రాలేదు మీ దగ్గర. మీ ఉద్దేశం నా ఉద్దేశం. మీరు కొన్ని సందర్భాల్లో మాట్లాడకపోవచ్చు, కొన్ని సందర్భాల్లో నేను మాట్లాడవచ్చు. అందరి ఉద్దేశం ముందు మనం ఉన్న ఊరు బాగుపడాలనేది మన కోరిక. అదనుకుంటున్నారు బాగుపడాలంటే అందరు కోరుకుంటారు. 15 కిలోమీటర్లు సార్, మొయిల్కుంట వరకు సగం సెన్స్ ఆదేశం. అక్కడ 3 సార్లు రోడ్ వేస్తే ఇక్కడ ఒకసారి కూడా లేదు. ఇక చెప్పుకుంటే బయట బయటనే చెప్పి వదిలేస్తా మనకు రావాల్సింది మెడికల్ కాలేజ్. ఇప్పుడు సిద్దిపేటలో 100 పడకల హాస్పిటల్ ఉంటుంది, పాత దవాఖాన ఉంటుంది. గజ్వేల్లో 100 పడకల దవాఖాన కట్టుకుంటారు. దుబ్బాకలో నేను మొన్న ఎలక్షన్ అప్పుడు పెడితే బయట రంగేసి ఎప్పుడైనా లోపల పోయి చూసేది దొంగలు కొడతారండి, భయపడుతుంది కానీ లోపల ఏం లేదన్న. లోపల నిజం కూడా ఏం లేదు. ఇంకా 2 ఏళ్ళు కూడా దవాఖాన కాదు వదిలేస్తే. రాష్ట్రంలో మొన్నటి నుంచి రోజు 2 వేలు పెడితే వారి మొదలెట్టించే కార్యక్రమం ఉండాలి. 100 పడకల ఆసుపత్రి మనకు లేదు, ఒక్క దవాఖాన లేదు. ఏమైతుందో అవిషపూరి స్ట్రైక్ అని ఆన్లైన్లో దవాఖాన పెడితే మనం కూడా బాగుపడుతుంది కదా. లేదు దుబ్బాక లంచపేట మధ్య నేను జాగ్రత్త కడితే అయిపోతున్నాయి కదా. ట్విన్ సిటీస్ లా వెళ్తున్నాయి కదా. ఓ 100 మంది గేట్ తీసుకోవాలి, ఓ 100 మంది తుడుచుకోవాలి, ఓ 10 మంది నర్సులు, ఓ 50 మంది కంపౌండర్లు. ఉద్యోగాలు అయితే వస్తున్నాయి కదా. చదువుకున్న ఒక గడ్డి కోసినోడు, నీళ్ళు తీసినోడు, నీళ్ళు కోసినోడు, ఓ డాక్టర్ స్టెథోస్కోప్ అందించినోడు, ఏదో ఒక నంబర్ అయితే వస్తున్నాయి కదా.
అన్ని సిద్దిపేటకి ఎత్తుకపోతారు. మాట్లాడితే కోపం వస్తుంది హరీష్ రావు సార్. నాకేమైనా చెప్తున్నారు ఇందాక పేర్లు ఎందుకని సేట్ చెప్తున్నాడు మీటింగ్ వస్తుండే. ఒక సేట్లో చేయలేదు మాకు, సేట్ అంతా బీజేపీ చేసినట్టు సేట్ల మీద కోపాలు కొడుతున్నాడు హరీష్ రావు. నిజంగా సేట్లు హరీష్ రావుకి అన్యాయం చేయాలనుకుంటే రేపు సిద్దిపేట మున్సిపాలిటీలో ఓడిపోతాడు ఆయన. సేట్లకు అసలు సీజన్ కోపం వస్తే సిద్దిపేట ఒక సీటుకి వెళ్ళిపోతుంది హరీష్ రావు. ఇక్కడ దుబాకలు తక్కువ మంది ఉన్నారు, వర్తకులు వ్యాపారస్తులు. అసలు సీజన్ వ్యాపారస్తులంతా తానే ఉన్నారు. రోడ్డు వెడల్పు చేసిరన్న కోపం ఉన్నది, దుకాణాలు కూడా కొట్టిరన్న కోపం ఉంది, సేట్ల గౌరవించలేడన్న కోపం ఉంది, 100 కోపాలు ఉన్నాయి ఆయన మీద. నిజంగా సేట్లు బదిలా తీసుకోవాలనుకుంటే సిద్దిపేట మున్సిపాలిటీలో బదిలా తీసుకున్నారు. దుబాకలు ఏమున్నారు బాబు, అంత బక్కపరుచుకుంటూ ఉన్నారు. వీళ్ళకి సిద్దిపేటలో పెద్ద సేట్లు ఎవరున్నారు ఇక్కడ? ఒక రాజ్యం లేదు, ఒక సీఎంఆర్ లేదు, ఒక డిపిఆర్ లేదు, ఏమున్నాయి ఏం లేవు. అన్ని చిన్న చిన్న బట్టల దుకాణాలు. ఒక సిపిఆర్ సేట్ ఒకటి చాలా పెద్ద కనబడతాడు బట్టల దుకాణాలు, అంతేనా సేట్? అంతకు మించి ఏమున్నాయి పెద్ద బట్టల దుకాణాలు కూడా లేవు మన దగ్గర. మనల్ని పట్టుకొని మన మీద కక్ష సాధిస్తారు. బస్టాండ్ చేయరు, మెడికల్ కాలేజ్ చేయరు, దవాఖాన చేయరు, రోడ్ చేయరు. అంటే ఏం చేయాలంటే పంచాయతీ. మరి ఇప్పుడంటే నేను కొత్తగా వచ్చిన కొత్త పార్టీ, నీకు నచ్చని పార్టీ అని గెలిచిన. నిన్న దగ్గరైతే మీ పార్టీ ఉన్నాడు కదా, 4 సార్లు గెలిపించారు కదా. ఒక రింగ్ రోడ్ అని వేయాలా వద్దా? దుబ్బాక మాస్టర్ ప్లాన్ ఉండాలా వద్దా? హైదరాబాద్ రింగ్ రోడ్ అవుతుంది, మీరు ఏడు అనుకుంటే ఆడ రింగ్ రోడ్ అవుతుంది. మరి నేను పుట్టినా పెరిగినాను చదువుకున్నాను. నేను చదువుకున్న బడి కూలబడి 10 కోట్లు ఇవ్వన్నా దానకరణ నుండి అవుతుంది. మరి దుబాక ఒక రింగ్ రోడ్ ఇస్తా 100 కోట్ల పిలువుంది. ఆ దుబాక ఎమ్మెల్యే ఉన్నాడని పిలువాలా వద్దా? నేను తప్ప అవుతుందా? అదే తప్ప అవుతుందా? ఇలా దుబ్బాకలు సగం మంది సిద్దిపేట ఓట్లకు రిజిస్టర్ అయినారు. పిల్లలు చదువుకునే వాళ్ళు, టీచర్లు, వాళ్ళు వీళ్ళు ఉన్నారు. దుబ్బాకలు చూపించిన కోపం, జిహెచ్ఎంసీలో చూపించిన కోపం సిద్దిపేట మున్సిపాలిటీ చూపెట్టరా? నేను రేపటి నుంచి అడుగుతాను దుబ్బాకలు అందరినీ. కిరాయికి ఉన్నారు కదా, ఈ మున్సిపాలిటీ ఎలక్షన్ అప్పుడు అందరూ అన్నీ ఓట్లు రాసుకున్నారు అని చెప్తా. ఇంకా 3 నెలలు ఉన్నాయి ఆడ ఓట్లు. దుబ్బాక దగ్గర దుబ్బాకలు వేయాలి, సిద్దిపేట ఎవడో చూపెట్టారని చెప్పాలి. మరి అయితేనే దుబ్బాకకు పైసలు వస్తాయి. నన్ను పిలిస్తే నేను ఆడ కొట్లాడేది ఏముండదు. 100 మంది ఇంగ్లీష్ వాళ్ళు ఉంటారు, స్టేజ్ మీద నేనే బూతులు మాట్లాడేది ఉండదు. ఏముండేది అడిగితే 1000 ఇల్లు సార్, ఒక బస్ స్టాండ్ ఇవి సార్ 5 కోట్లు, ఒక బస్ డిపో 10 బస్సులు ఇవి సార్, లేకపోతే 100 బస్సులు 100 బస్సులు ఇస్తే కూడా 100 కోట్లు కావు. ఆయన ఒక్క రింగ్ రోడ్కు 121 కోట్లు ఇచ్చుకున్నాడు. ఒక్క మెడికల్ కాలేజీకి 765 కోట్లు ఇచ్చుకున్నాడు. నెక్లెస్ రోడ్ అని 25 కోట్లు ఇచ్చుకున్నాడు. కోమటి చెరువు మీరు ఆశ్చర్యపోతారు. కోమటి చెరువుకి ఇచ్చిన పైసలు మొత్తం, కోమటి చెరువుకి ఇచ్చిన పైసలు దగ్గర 200 కోట్లు పెట్టిరు లీడర్. అలా ఎన్ని 200 కోట్లు పెట్టిరు. నాకు ఇది 200 కోట్లు. దుబ్బాకని అర్థంలా వేసి పెడతా. దుబ్బాక నియోజకవర్గాన్ని అర్థంగా చేస్తా. ఒక దుబ్బాక మున్సిపాలిటీ కాదు. నీ కమర్షియల్ చల్లకుండా ఎవడు వాకింగ్ చేస్తున్నాడో, ఎవడు ఆ ఉయ్యాలలో ఉంటున్నాడో, ఎవడో బ్రిడ్జ్ ఎక్కుతున్నాడో నాకు తెలియదు. కానీ అక్కడ మీకు తిండి ఎక్కువ బ్రిడ్జ్లు ఎక్కుతున్నారు. ఇక్కడ మాకు తిండి లేక ఎడుతున్నాం, మేము రోడ్డు లేక బాధపడుతున్నాం. మాకు కనీసం మీరు 100 రూపాయలు తీసుకుపోతే 100 కావాలనేది నా హక్కు, నేను కొట్లాడుతుంది దానికోసం. కనీసం గౌరవించడం లేదు, సంస్కారం లేదు. రేపు మళ్ళీ ఎట్లా వస్తారు ఓట్లకి? వస్తారా రారా? రావాలి కదా ఓట్లకి. అప్పుడు అడగాలా వద్దా? మనం ఇంత కొట్లాడికి ఇంత 3 నెలలు నేను కష్టపడి మనకి ఎంత నష్టం జరిగిందని చెప్తే జనం అర్థం చేసుకొని చెప్పారు. ఒక్కసారి చెప్తేనే ఇంకా వాళ్ళకి అర్థం కాక రెండోసారి కూడా మనకి ఇంత దుబ్బాకంటే ఇంత అవమానం చేస్తుంటే ఇది మంచి పద్ధతి కదా. ఎస్, మీరు చెప్పినట్టు 100% నా శక్తివంతం లేకుండా బస్ స్టాండ్ కొత్తది కట్టిస్తా. బస్ డిపోలో పాత 56 బస్సులు. యాక్చువల్లీ ఇవాళ పొద్దున 11 గంటలకి ఆర్ఎం గారితో సమీక్ష సమావేశం ఉండేది దుబ్బాకలో. కానీ నేను ముఖ్యమంత్రి గారు నేను మనకు చేసిన అన్యాయానికి మాట్లాడాలని ఈడ మాట్లాడితే మళ్ళీ జోన్ పేపర్లో రాస్తే నిజవానికి ప్రేమ ఉంటుంది, రాష్ట్రానికి ప్రేమ ఉన్నది, వేసుకోవడానికి ప్రేమ ఉన్నది. కాబట్టి హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టుకొని మా పార్టీ చెప్తే హైదరాబాద్లో అది కూడా అసెంబ్లీలో పెట్టేసిన. నువ్వు తప్పు చేసినావు సార్ అని చెప్పేసిన. అందుకని కొద్దిగా ఆర్ఎం సమీక్ష వాయిదా పడ్డది. మళ్ళీ సోమవారం మంగళవారం ఆర్ఎం గారిని పిలుస్తారు. మన 56 బస్సులు ఎట్టడిపోయి నేను ఎక్కడ ఉంటాను. బరాబర్ దుబ్బాక బస్సు దుబ్బాకి రావాలి. దుబ్బాక బస్సు మాస్టర్ ప్లాన్ పాతది ఒకటి ఉంది. మాస్టర్ ప్లాన్ తీపించిన మొదటి మున్సిపల్ కమిషనర్ గారు వచ్చారు. రోడ్ల వెడల్పు పెండింగ్. మాస్టర్ ప్లాన్ అంటే ఇప్పుడు ఈ రోజు ఇది ఒకప్పుడు గ్రామ పంచాయతీ ఉండే, నిన్నటి వరకు గ్రామ పంచాయతీ ఇలా మున్సిపాలిటీ రేపు విస్తరించాలని కోరుకుంటున్నాం. సరే, ఏది విస్తరించినా మొదలు డెవలప్ చేసినాక రోడ్లు ఉంటుంది, దుకాణాలు ఉంటుంది. మొదలు రోడ్లు దుకాణాలు కూలగొడతారు. మాస్టర్ ప్లాన్ లో కూలగొట్టడం ఉండదు. అందుకే అంటున్నా, ఇప్పుడు ఈ మధ్య టాక్ వస్తుంది సార్ బయటలో మొత్తం రోడ్లు తీస్తారంట. రోడ్లు బెటర్ చేయండి, డెవలప్ అయితే. ఇప్పుడు మాస్టర్ ప్లాన్ అంటే ఏంటంటే 2020లో మీ ఇంట్లో మీరు ఒకరే ఉన్నారు సైడ్, మీరు పెళ్లి చేసుకున్నారు, మీ మేడం వచ్చింది,
2010 2020 నుంచి 2030 వయసరికి 2-3 పిల్లలు వస్తారు. ఒక బెడ్రూమ్ ఉంది, దీన్ని ఎట్లా పెంచుకోవాలి? 4 పిల్లలు అవుతారు, పిల్లలు అవుతారు, ఎట్లా భవిష్యత్తు ఎట్లా? ఒక 20 సంవత్సరాల తర్వాత తుపాకి ఎట్లా ఉండాలి? దట్ ఈస్ కాల్డ్ ద మాస్టర్ ప్లాన్. హైదరాబాద్ 2020లో అన్నట్టు 2050లో తుపాకి ఉన్నది కదా, పెరుగుతుంది కదా, కంపల్సరీ పెరగాల్సిందే కదా, వ్యాపారం పెరగాల్సిందే, ఇక్కడ ఉన్న సేట్లు మంచిగా బతకాల్సిందే, ఇంకా అన్ని రకాలైనటువంటి కొత్త వ్యాపారాలు రావాలి, ఐమాక్స్ రావాలి, సిపిఆర్ కావాలి, అన్ని షాపింగ్లు రావాలి, ఇక్కడ కొత్త కాంప్లెక్స్ రావాలి, పెరగాలి. ఊరు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, రింగ్ రోడ్ ఉండాలి, డివైడర్లు ఉండాలి, పట్టణం మంచిగా కనబడాలి, పెద్ద మనుషులు ఇంత వాకింగ్ చేద్దామంటే చెరువు కట్టనో తుమ్మో ఉండాలి. దిస్ ఈజ్ వాట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే భవిష్యత్తులో డిగ్రీ కాలేజ్ వచ్చింది, లెక్చరర్లు వస్తారు, ఏడు ఉంటారు, పోలీస్ క్వార్టర్స్ కావాలి, జడ్జి కోర్టు వచ్చింది, కోర్టు ఏడ కట్టాలి, జడ్జి గారు ఎక్కడ ఉండాలి, విస్తరణలో మనం ఎట్లా చేయాలి, దీన్ని మహానగరంగా 30 ఏళ్ళ తర్వాత ఎట్లా విస్తరించగలుగుతాం, 50 ఏళ్ళ తర్వాత ఏం చేయగలుగుతాం. ఇప్పుడు హైదరాబాద్ రింగ్ రోడ్ వేసి, హైదరాబాద్ రింగ్ రోడ్ అయిన వాళ్ళు మీకు అందరికీ తెలుసు, పెరుగుతా ఉంది. హైదరాబాద్ అవుట్స్కర్ట్స్ లో పెరుగుతుంది. లేకపోతే అందరు వచ్చి గదే హ్యాబిట్స్లు ఉంటారు, అందరు వచ్చి గదే కోటీలు ఉంటారు, కోటీలో కాలు తీసి కాలు పెట్టున్నారు. ఇలా కుక్కటిపల్లి అట్లే అయింది, చంద్రనగర్ అట్లే అయింది, పట్టణాంచెరు దాకా ఇది వ్యాపారం విస్తరించి దుబ్బాకట్ లచ్చపేట దాకా పోవాలి, దుబ్బాకి ఇప్పటికే షేర్వాపూర్ దాకా పోవాలి, ఇంకా వీలైతే అంశిపూర్ దాకా ఎక్స్టెండ్ కావాలి. మాస్టర్ ప్లాన్ రేపు ఒక పీజీ కాలేజ్ వచ్చింది, ఏడబెట్టుకోవాలి, ఒక పాలిటెక్నిక్ కాలేజ్ తెచ్చుకున్నాం, ఎట్లా విస్తరించాలి దాన్ని. ఇక లచ్చపేట అటు తోపు విడిచిపెట్టింది, చెల్లాపూర్ ఇండియా పోయింది, ఇట్లాంటి రేపు మున్సిపాలిటీ ఎట్లయితే దుబ్బాకల్లికి ఏం డెవలప్ చేయగలుగుతాం, అంటే ఎంత భూమి ఉంది. ఇటు చెరువుని ఎట్లా చేసుకోవాలి, ధర్మాజిపేటను ఎట్లా చేసుకోవాలి. దిస్ ఈజ్ కాల్డ్ మాస్టర్ ప్లాన్. అంటే ఒక 100 సంవత్సరాల తర్వాత పెరిగిన దుబ్బాక ఎట్లుండాలి అనే దానికోసం విస్తరణలు ఎట్లా, ఎటు పార్క్ ఇవ్వాలి, ఎటు కాలేజీలు ఇవ్వాలి, ఎటు హాస్పిటల్ ఇవ్వాలి, ఎటు వ్యాపారాన్ని విస్తరించాలి అనే దానికోసం ఒక ఫ్యూచర్ టెలికాస్ట్ అనేది ఉండాలి. ఎట్లయితే మనం పెళ్లి చేసుకున్నప్పుడు 23 ఏళ్ళకో 25 ఏళ్ళకో పెళ్లి చేసుకున్నప్పుడు నేను మా ఆవిడ ఇద్దరే ఉన్నారు, నేను 50 ఏళ్ళకి వచ్చేసరికి నా కుటుంబం ఎంత పెరిగింది, దాన్ని ఎట్లా విస్తరించుకోవాలి, దీనికి సంబంధించి ఒక మాస్టర్ అంటే ఆ చేసి విలేజ్ దుకాణాలు డెవలప్మెంట్ లో అన్ని ఉంటాయి, రోడ్డు వెడల్పు ఉంటుంది, మొదలైన రోడ్డు వెడల్పు చేయమనే కార్యక్రమం ఉండదు. అక్కడ మీకు ఆల్టర్నేట్ చూపెట్టాలి, వ్యాపారస్తులకి ఇంకొక ఆల్టర్నేట్ చూపెట్టాలి, షాపింగ్ కాంప్లెక్స్ తీసుకురావాలి. రోడ్డు మీద మటన్ షాప్ అని ఉండదు, వాళ్ళకి పక్కన కాంప్లెక్స్ కట్టిన సేపు వాళ్ళని ఏమనలేము. మనం పక్కన కాంప్లెక్స్ కట్టిన కాబట్టి అన్నా పో అని చెప్పాలి, అమ్మి పో అని చెప్పాలి, ఒకసారి చెప్పాలి, 2 సార్లు చెప్పాలి, 3వసారి బలవంతంగా మనకు ఉన్నటువంటి చట్టాలను ఉపయోగించి ముమ్మని చెప్పి తీసుకుపోయాలో కూర్చోబెట్టాలి. అంత పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ₹1 కోటి పెట్టి కట్టి మళ్ళీ కట్టారు మటన్ చికెన్ కానీ రోడ్డు మీద ఇల్లీగల్ ముసిరే కాడ దుకాణాల కాడ పెడితే అది మంచి పద్ధతి కాదు. ఇంతకుముందు షాపింగ్ కాంప్లెక్స్ లేనప్పుడు నువ్వు రోడ్డు మీద అమ్ముకున్నావు అంటే చేసుకోండి, ఇక్కడ మటన్ పెట్టింది, అక్కడ కూరగాయలు పెట్టింది, ఇంకొకటి పెట్టింది. ఇట్లా విస్తరణలో ఒక మాస్టర్ ప్లాన్ ఉంటుంది. ఆ మాస్టర్ ప్లాన్ ఫైనల్ ఆమోదం వచ్చినప్పుడు ఖచ్చితంగా అన్ని వర్గాల ప్రజలను పిలుస్తాం, చర్చిస్తాం, అన్ని సంఘాలను పిలుస్తాం, సంఘాల యొక్క అవసరాలను గుర్తిస్తాం, సంఘాలు ఇచ్చిన సలహాలు సూచనలు కూడా వింటాం. గతంలో ఒక మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ అయింది పాతది, దుబ్బాక గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ అయ్యేటప్పుడు ఎట్లా చేయాలనే ఒక ప్లాన్ కొంత డిస్కషన్ జరిగింది. ఒక రింగ్ రోడ్ కోసమే కొంచెం చర్చలు మొదలుపెట్టాను. నేను కమిషనర్ గారు కొంత చర్చలు చేసినాం. ఒక దానికి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కొన్ని టెక్నాలజీ తెలిసినటువంటి కన్సల్టెన్సీ కంపెనీలు వచ్చింది. మనకి ఎంత తెలివిన్నా సింగపూర్ ఎట్లా కట్టిరు, తక్కువ జాగు ఉంటే ఎక్కువ పెద్ద పట్టణం కావాలంటే ఎట్లా, లేదు మనకి ఎక్కువ జాగు ఉన్నది పట్టణాన్ని విస్తరించాలి ఎట్లా చేయాలి, దానికి ఒక మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేయడానికి, రింగ్ రోడ్ రాయడానికి కొన్ని కన్సల్టెన్సీస్, ఆ కన్సల్టెన్సీ వాళ్ళని కూడా పిలుస్తా ఉన్నాం. నాకున్న తల్లిదండ్రులు కొంత, తర్వాత మీ అందరితో కూర్చొని ఫస్ట్ ఒక స్కూల్ వేయాలి. పిల్లలకి 3 ఏళ్ళు వచ్చినాయి, ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి? 1 2 3 4 స్కూళ్ళు ఉన్నాయి నా ముందు. వీళ్ళేం చెప్తారు, వీళ్ళే సిలబస్ ఏంటి, టీచర్లు ఎట్లున్నాడే కొంత వెరిఫై చేసుకోవాలి కదా. అట్లా కొంత ఎక్సర్సైజ్ ప్రిలిమినరీ చేస్తున్నాం. దానికి ఒక రూపం వచ్చిన తర్వాత ఎవరిని పిలవకుండా ఎవరి ఇల్లు కూలగొట్టకు, ఏ రోడ్డు వెడల్పు కాదు, ఏది జరగాలన్నా అందరినీ పిలుస్తాం. ఇందాక వారు అన్నట్టు విలేజ్ డెవలప్మెంట్ కమిటీ పెట్టగలుగుతామా పెట్టలేమా మున్సిపల్ చట్టం ప్రకారం అనేది చూసి, ఒకవేళ పెట్టలేని పరిస్థితి ఉంటే అన్ని సంఘాలను పిలుస్తాం. అందరితో చర్చించిన తర్వాతనే అప్రోప్రియేట్ గా తక్కువ నష్టం ఎక్కువ అభివృద్ధి జరిగే రీతిలో కూడా మన అందరం కలిసి పనిచేద్దాం. ఎప్పుడు కూడా ఎవరికైనా ఎలాంటి ఇబ్బంది వచ్చినా మొహమాటం లేకుండా నేను దుబ్బాక క్యాంప్ కార్యాలయంలోనే ఉంటాను. జనరల్ ఒక ఆదివారం మాత్రం హైదరాబాద్ పోదామని అనుకుంటున్నాను. ఎప్పుడైనా పార్టీ కార్యక్రమాలు ఉంటే తప్ప, నేను లేకుండా పార్టీ కార్యాలయంలో ఒకరు ఉంటారు. నేను ఎప్పుడు వస్తానని మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఎవరికి ఎలాంటి పర్సనల్ ఇబ్బందులు వచ్చినా, పట్టణానికి ఇబ్బంది వచ్చినా, వృత్తి వ్యాపారస్తులకు సంబంధించి ఎవరికి ఏ కష్టం వచ్చినా యూ కెన్ కాల్ మీ. నేను వాడికి వస్తే మా వ్యాపారం దెబ్బతింటుందని అనుకుంటే నా ఫోన్ నెంబర్ కూడా చాలా మంది దగ్గర ఉంది.
1 గంట రాత్రి ఫోన్ చేసినా క్యాంప్ ఆఫీసులో ఉంటాయి కాబట్టి 10 నిమిషాల్లో మీ ముందుకు వస్తారు. యూ ట్రీట్ మీ లైక్ యువర్ ఫ్యామిలీ మెంబర్. టీం మీద చూసి రఘునందన్ సార్ అంటే అందరితో ఊరికే కొట్లాడతాడు, ఈయన ఫైటర్ అనేటువంటి అభిప్రాయంలో ఉండకూడదు. ఫైటింగ్ చేయాల్సి వచ్చినప్పుడు బరాబరి చేస్తా, అది మామైనా అల్లుడైనా లింగమైనా కొట్లాడాల్సి వచ్చినప్పుడు కొట్లాడతా. నా మొదటి ప్రయారిటీ దుబ్బాకకు మిత్రులంతా నాకు మిత్రులు, దుబ్బాకకు శత్రువులంతా నాకు మిత్రులు. మన కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, పార్టీ లేదు, జెండా లేదు. నేను ఎవరి దగ్గర ₹1 అడిగాను, ఎప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను. మా పార్టీ పేరు చెప్పి ఎవరైనా అడిగితే కూడా మీరు మా వాటిగా నాకు చెప్పొచ్చు. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, పార్టీల పేరు మీద, ఇంకో దాని పేరు మీద, ఇంకో దాని పేరు మీద బంగ్లాలు కడుతున్నాను, ఇది కడుతున్నాను అంటే మా ఊరు, మా పార్టీయే కొంచెం సంస్కృతి సంప్రదాయాలు పద్ధతి ఉండేటువంటి పార్టీ. నాకు తెలిసి మా వాళ్ళు ఎవరైనా తప్పు చేయరు. ఎవరైనా ఎక్కడైనా పొరపాట్లు జరిగినట్టు మీ దృష్టికి వస్తే నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఓపెన్గా చెప్తా ఉన్నాను. నా మొబైల్ నెంబర్ 24 గంటలు ఆన్ ఉంటుంది. ఎవరు మాట్లాడినా మాట్లాడతాను, లేదు వ్యక్తిగతంగా వచ్చి కలిసి మాట్లాడతామని నేను మీకు సమయం ఇస్తాను. కాబట్టి దయించి కొట్లాడతాడు కాబట్టి సార్ దగ్గర పోవాలి, అమ్మో రఘునందన్ సార్ అని భయపడలేదు. నేను మీ కొడుకులాగా, మీ తమ్ములాగా ఖచ్చితంగా మీ అందరూ ఏ ఆశలు పెట్టుకోండి. ఇక్కడ ఉన్న ఎవరు ప్రత్యక్షంగా నాతో తిరగకపోయినా మీరు 10 మందికి చెప్పుకుంటారు, 10 ఓట్లు వేయించుంటారు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో నేను ఆశీర్వదించిన మీకు అందరికీ మరోసారి నా వల్ల మీకు రూపాయి నష్టం ఉండదు. నా వల్ల దుబ్బాకకు 1 పైసా కూడా నష్టం జరగనివ్వ. దుబ్బాకకు నష్టం చేసినోడు ఎవరైనా సరే, నేను మళ్ళీ చెప్తా ఉన్నా, అవసరమైతే ఏకవచనంలో చెప్తా, ఎవడైనా సరే మన ఊరికి నష్టం చేసినోడు, మన నియోజకవర్గానికి నష్టం చేసినోడు ఎవడైనా సరే క్షమించేది లేదు. బరాబరి ప్రతి నిమిషం ఈ ఊరికి ఏం కావాలని దానికోసమే నేను కొట్లాడతా, ఈ నియోజకవర్గానికి ఏం కావాలని దానికోసమే కొట్లాడతా. 3 ఏళ్ళు ఉన్నా మేము ట్రబుల్ క్రియేటర్లం, ట్రబుల్ షూటర్లం, మొత్తం పైసలు మా దగ్గరనే ఉంటాయి. ప్రతి ఇంటికి 10 లక్షలు ఇస్తా అన్నా కానీ వాళ్ళ మాటలు కాదని నన్ను నమ్మింది అన్నప్పుడే జనం నా మీద ఇచ్చినటువంటి విశ్వాసం ఎంత, భరోసా ఎంత, నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి దుబ్బాక నియోజకవర్గ ప్రజల కోసం తుది శ్వాస దాకా కొట్లాడుతాను. 1 పైసా కూడా తెలియజేసుకుంటూ మీ ఆత్మీయతకు, మీ అభినందనలకి, మీ ఆత్మీయ ఆహ్వానానికి మరోసారి శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.